మన మీద కనికరం చూపించి ఆయన చాలాసార్లు మనతో ముచ్చటిస్తూ ఉంటాడు. అప్పుడు కృపనే తలంచాలి తప్ప మనం అతిశయించడానికి వీల్లేదు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక కారణం ఏంటంటే తండ్రిని బట్టి, మరొక కారణం తాతగారిని బట్టి, ఇప్పుడు మరొక కారణం కృపను బట్టి. హల్లెలూయా. అందుకని దేవుడు ఒక వ్యక్తిని కరుణించాలన్నా ఏం చేయాలన్నా ఆయనకు అనేక కారణాలు ఉంటాయి, మనకు తెలియవు. అందుకని ఎందుకు ఇలా జరిగింది, అందుకు అలా జరిగింది అనుకుంటాం. కానీ మంచివాడికి మనం మంచివాళ్ళుగా ఉన్నాం, మనకు మేలు ఇంకా జరగలేదు అనుకుంటాం. వాళ్ళకి ఎందుకు మేలు జరిగింది అనుకుంటాం. ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి కారణాలు, 1,00,000 కారణాలు ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ మనకు తెలియవు, అన్నీ మనకు తెలియవు కనుక మనకి తోచింది ఏదో అనుకుంటాం. అందుకని ఇక్కడ దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆయన తెలుసుకున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని ఉన్న స్థలం. ఏమన్నాడు?